Hi friends, this is Dilip Murugan. Welcome to Telugu Trader. ఈ రోజు వీడియోలో మనమే తెలుసుకోబోతున్నాం అంటే అప్స్టాక్ 3-in-1 అకౌంట్ అంటే ఏంటి, దీని వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ ఇది మనకి ఫ్యూచర్ లో ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్లీ ఎవరైతే అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ 3-in-1 అకౌంట్ అంటే ఏంటో కూడా తెలియాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా వీలైనంత ఫాస్ట్గా మీరైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 3-in-1 అకౌంట్ అనేది ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో తర్వాత మేబీ మనీ అయితే ఛార్జ్ చేయొచ్చు. అందుకని వీలైనంత వరకు ఎవరైతే ఇప్పటి వరకు అప్స్టాక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళైతే 3-in-1 అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఈ అప్స్టాక్ 3-in-1 అకౌంట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ చేసేసుకోవచ్చా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్స్టాక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి 3-in-1 అకౌంట్ అయితే మనం ఓపెన్ చేసుకోవడానికి అయితే అవుతుంది. అండ్ ఈ 3-in-1 అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీకు ఒక 1 వీక్ టైం అయితే పడుతుంది. అంటే మీరు ఓపెన్ చేసుకునేది జస్ట్ ఒక 10 minutes లో ఓపెన్ చేసేసుకోవచ్చు, అంటే మీ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసేసుకోవడానికి. కానీ మీరు సక్సెస్ఫుల్ గా ట్రేడ్ చేయడానికి ఒక 1 వీక్ నుంచి 10 days అయితే పట్టింది. నాకైతే మాత్రం దాదాపుగా 5 days పట్టింది. మీకు మేబీ 7 days to 10 days అని అందుకే చెప్పడం జరిగింది. నేను ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను తర్వాత అయితే చూపిస్తాను. ఈ అప్స్టాక్ 3-in-1 అకౌంట్ అంటే ఏంటి అండ్ దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఈ అప్స్టాక్ 3-in-1 అకౌంట్ మనకి ఎవరు ఇస్తున్నారు అని అంటే, అప్స్టాక్ వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటున్నారేమో, కాదు, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇస్తుంది. సో ఈ అప్స్టాక్ ఈ ఇండస్ఇండ్ బ్యాంకు ఇద్దరు కొలాబరేట్ అయ్యి వీళ్ళైతే ఈ అకౌంట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్ గా అప్స్టాక్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే. సో దీన్నే మనం ఇండస్ స్టాక్స్ బ్యాంక్స్ అని కూడా వాళ్ళు పిలుచుకుంటున్నారు ముద్దుగా. మనం ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఒక అకౌంట్ గానీ ఓపెన్ చేసుకుంటే 3 different వేస్ లో దాన్ని మనం యూజ్ చేయొచ్చు. 1 సేవింగ్స్ అకౌంట్ గా యూజ్ చేయొచ్చు, 2 డిమాట్ అకౌంట్ గా యూజ్ చేయొచ్చు, 3 మీరు ట్రేడింగ్ అకౌంట్ గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇందులో ఉండే అడ్వాంటేజెస్ ఏంటో కూడా నేను మీకు 1 by 1 అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 3-in-1 అకౌంట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీకు ఫ్రీగా అయితే వాళ్ళు ఇస్తున్నారు. అండ్ దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మీకు ఎలాంటి అకౌంట్ నెంబర్ కావాలి అని అంటే అలాంటి అకౌంట్ నెంబరే ఇస్తారు. అంటే 1 2 3 4 5 6 7 8 9 అనేది ఒక నెంబర్ సిరీస్ కావాలి అనుకుంటే ఆ నెంబరే ఇస్తారు. కానీ మనం బయట ఎక్కడైనా చూసుకున్నట్టయితే అలా వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ మొబైల్ నెంబర్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీకు నచ్చిన నెంబర్ని కానీ మీరు సిరీస్ ఆర్డర్లో మీరైతే తీసుకోవచ్చు. సరే, ఇక ఈ 3-in-1 అకౌంట్ లో మీకు ఏం చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు సేవింగ్స్ అకౌంట్ బయట రెగ్యులర్గా ఎస్బీఐలో కానీ, హెచ్డిఎఫ్సిలో కానీ తీసుకునేటప్పుడు ఎలా అయితే యూజ్ చేస్తారో దీన్ని కూడా అలానే యూజ్ చేస్తారు. అంటే మీకు ఒక అకౌంట్ నెంబర్ ఉంటుంది, మీకు ఫోన్పే చేసుకోవచ్చు, మీరు కార్డ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇలా మ్యాక్సిమం సేవింగ్స్ అకౌంట్ మీరు బయట ఓపెన్ చేస్తే ఏ ఆప్షన్స్ అయితే ఉంటాయో అదే ఆప్షన్స్ మీకు ఈ ఇండస్ స్టాక్స్ బ్యాంక్స్లో కూడా దొరుకుతుంది. రెండోది ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ చేసేటప్పుడు మనీ అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మూడోది ఏంటి అంటే డీమ్యాట్ అకౌంట్. మనకు అప్స్టాక్ అయితే ఎలా అయితే డీమ్యాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తుందో ఇది కూడా మనకి ఒక డీమ్యాట్ అకౌంట్ లాగానే వర్క్ అవుతుంది. అంటే ఇది మళ్ళీ డిఫరెంట్గా డీమ్యాట్ అకౌంట్ ఏం ప్రొవైడ్ చేయదు, అప్స్టాక్తో కలిపే వీళ్ళు కొలాబరేట్ అయిపోయారు కాబట్టి ఇది డీమ్యాట్ అకౌంట్ గానే వస్తుందని చెప్పేసి వీళ్ళైతే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు చెప్పిన ఫీచర్స్ ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్ గా మీరు ఎప్పుడైనా అప్స్టాక్ లో ట్రేడింగ్ చేయాలన్నా లేదా ఏదైనా స్టాక్స్ మీరు కొనాలి అనుకుంటే ఏం చేస్తారు, మీ బ్యాంక్ అకౌంట్ లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫండ్ యాడ్ చేసుకోవాలి. ఎందులోకి యాడ్ చేసుకుంటారు, మీ అప్స్టాక్ అకౌంట్ లోకి యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనం అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకుంటాం. ఆ తర్వాత మిగిలిపోయిన ఫండ్ ఏదైతే ఉందో అది మనం ఇంకా అలా ఉంచేయటం, లేకపోతే మీకు 2-3 days తర్వాత ఇలా మనం మళ్ళీ మన బ్యాంక్ లోకి అయితే విత్డ్రా చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఈ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ గా మన బ్యాంక్ అనేది అప్స్టాక్ కి లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు అప్స్టాక్ లోకి చాలా ఈజీగా స్మార్ట్ ట్రాన్స్ఫర్ అనే ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. ఆ బటన్ మీకు అది చూపిస్తాను. సో దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ గా చాలా ఫాస్ట్ గా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. రెండోది ఏంటి అంటే, మీకు ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది మీకు 0 బ్యాలెన్స్ అకౌంట్. అంటే మీకు ఎటువంటి బ్యాలెన్స్ ఇందులో ఉంచాల్సిన అవసరం లేదు. మనం ట్రేడ్ చేయకుండా వదిలేసిన ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో దానికి 4% చొప్పున వీళ్ళైతే ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదొక చాలా మంచి అడ్వాంటేజ్ అని చెప్తాను. ఇంతవరకు మనకి 0 దాలా ఏంటి అంటే ఓవర్ నైట్ ఫండ్స్ అని ఉంటాయి. ఈవెన్ మనకి అప్స్టాక్ లో కూడా ఉంటాయి ఓవర్ నైట్ ఫండ్స్ అని. కాకపోతే మనకి 0 దాలా ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది మనం ఆ ఓవర్ నైట్ ఫండ్ లో యాడ్ చేసుకోవడం అనేది. బట్ ఇక్కడ ఈ ఓవర్ నైట్ ఫండ్ లో యాడ్ చేసుకుంటే 1% నుంచి 2% ఇంట్రెస్ట్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కానీ ఇందులో మీకు 4% ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ జనరల్ గా ఇప్పుడు శనివారం ఆదివారం మనం ఎలాగో ట్రేడ్ చేయం, అలాంటప్పుడు మనం దానికి కూడా మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుంది. ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్తాను. సో అది మన బ్రోకరేజ్ తో కానీ కంపేర్ చేసుకున్నట్టయితే ఇది ఒక మనకి బెనిఫిషియర్ గానే ఉంటుంది. నెక్స్ట్ మనకి పర్సనలైజ్డ్ అకౌంట్ నెంబర్ అని చెప్తున్నారు. మనకు నచ్చిన నెంబర్ ని మనం అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం కాల్ అండ్ ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. ఈ కాల్ అండ్ ట్రేడ్ అంటే కంప్లీట్ గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఇవి మనకి దాదాపుగా 20 రూపీస్ నుంచి 30 రూపీస్ దాకా అయితే చార్జ్ చేస్తూ ఉంటారు ఈ కాల్ అండ్ ట్రేడ్ చేసేటప్పుడు.
ఈ కాల్ అండ్ ట్రేడ్ చేయాలి అంటే. సో ఈ కాల్ అండ్ ట్రేడ్ కూడా మనకి 10 అంటే ఒక మంత్కి 10 కాల్ అండ్ ట్రేడ్స్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు ప్రస్తుతానికి. వీళ్ళ అకౌంట్స్ ఎక్కువైపోయిన తర్వాత వీళ్ళు కూడా ఏమి మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయరు, బట్ ప్రస్తుతానికి అయితే 10 కాల్ అండ్ ట్రేడ్స్ అయితే ఫ్రీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి డెబిట్ కార్డ్ వచ్చేసి టైటానియం కార్డ్ అని ఇస్తున్నారు. మన అకౌంట్ లో బాగా డబ్బులు ఉంటే దాని గోల్డ్ కార్డ్ ఫీలింగ్, అకౌంట్ లో డబ్బులు లేకపోతే అది సిల్వర్ కార్డో ఎత్తర్ కార్డో ఫీలింగ్ వస్తూ ఉంటది. సో పెద్ద ఈ టైటానియం కార్డ్ అని చెప్పి వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడానికి తప్ప కార్డ్ ఏదైనా కార్డే. వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకి ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఇది తీసుకోవచ్చా లేదా అంటే డెఫినెట్ గా మీరైతే తీసుకోవచ్చు. నేనైతే తీసుకోవడం జరిగింది. దీని వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. రెండోది ఏంటి అంటే మనకు ఒక సేవింగ్స్ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్ తోనే మెయింటైన్ చేసుకునేలాగా అవుతుంది. అండ్ ఇది ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను కదా, అలా ల్యాప్టాప్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి, లేదు మీరు మొబైల్లో అయినా సరే క్రోమ్లోకి వెళ్ళి డెస్క్టాప్ వెర్షన్లోకి వెళ్ళా మీకు చాలా ఈజీగా పని అయిపోతుంది. సో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకేమవుతుంది అంటే మీకు యూపీఐ ఐడి ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత మీ మెయిల్కి రాగానే మీకు అది యాక్టివేట్ అవ్వడానికి ఒక 1 డే అయితే టైం పడుతుంది. ఒక బ్యాంకింగ్ 1 వర్కింగ్ డే అయితే మీకు టైం పడుతుంది. నాకేమైందంటే ఒక 5 days అయిన తర్వాత నాకు బ్యాంక్ వాళ్ళే తిరిగి కాల్ చేయడం జరిగింది. మీకు ఆన్లైన్ అకౌంట్ అన్ని ఓపెన్ చేసేసి మరి మీకు ఇస్తామని అయితే చెప్పారు. సో వాళ్ళ సర్వీస్ కూడా బాగానే ఉంది. అండ్ ఫ్యూచర్ లో మీకు ఇది అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈ డిమాట్ ఛార్జెస్ అనేవి పెరిగితే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు ఇండస్టాక్స్ బ్యాంక్ ఏమైనా ఉన్నది అనుకోండి. సో ఫ్యూచర్ లో మీకు చాలా అడ్వాంటేజెస్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రీ వస్తుంది కాబట్టి ఇప్పుడే తీసుకోండి. లేదు మీకు మనీ ఏమైనా ఛార్జ్ చేస్తున్నారు దీనికోసం అని అంటే మాత్రం మీరైతే తీసుకోబాకండి. ఎందుకంటే వీడియో చేసిన తర్వాత ఈ వీడియో ఎప్పుడు చేసిందో మీకు ఐడియా ఉంటుంది కదా, అందుకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నది కాబట్టి మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు నెంబర్ అది ఇచ్చేసి మీరు సైన్ అప్ అయిపోతే సరిపోతుంది. ఆ తర్వాత మీకు ఇలా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ మదర్ నేము, నెక్స్ట్ మీ పిన్ కోడ్, అండ్ నెక్స్ట్ మీకు నామినీ ఉన్నారా లేదా అంటే నామినీకి యాడ్ చేస్తారా లేదా అనేది మీరు అడుగుతుంది. సో నామినీ యాడ్ చేయాలంటే అసెంట్ చేయండి. నెక్స్ట్ మీకు నామినీ డీటెయిల్స్ అవి చూపిస్తుంది. నెక్స్ట్ మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ ఏది మీరు తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది. సో నేను వచ్చేసి వైజాగ్ అక్కయ్యపాలెం అయితే నేను తీసుకుంటున్నాను. ఇది నాకు దగ్గరగా ఉన్న బ్రాంచ్, మా విజయనగరంలో అయితే లేదు. సో వాట్ ఈస్ ద నామినీ నేమ్ అని చెప్పి అడుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇది మనకి పాన్ కార్డ్లో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది మీరు కొట్టాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ పాన్ కార్డ్ అయితే ఉండాలి. సో అప్పుడు మీకు ఈజీగా వెరిఫై అయితే అయిపోతుంది. నెక్స్ట్ మీకు రిలేషన్ ఏంటి అని అడుగుతుంది. సో మీ రిలేషన్ ఏదైతే మీరు ఆ రిలేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఫిల్అప్ అయిపోతుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను. ఇక్కడ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ప్రెస్ చేసినట్టయితే మీ నామినీ అడ్రస్ అడుగుతుంది. సో నామినీ అడ్రస్ని అయితే మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీరైతే చేసేస్తారు. మీకు ఏమైనా సరే ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే మీకు అప్స్టాక్ వాళ్ళే తిరిగి కాల్ చేస్తారు మీకు. నెక్స్ట్ మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ 15 అయితే మాత్రం అందరికీ పక్కాగా కామన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత వచ్చే 10 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు నచ్చినట్టుగా అయితే మీరు పెట్టుకోవచ్చు. సో నేనైతే నా ఫోన్ నెంబర్ని అకౌంట్ నెంబర్గా కూడా నేనైతే పెట్టుకోవడం జరిగింది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ని కూడా అందులో మీరైతే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంతవరకు మనకి వేరే బ్యాంక్స్ తెచ్చేయలేదని నాకు తెలియదు, కానీ ఎస్బీఐలో అయితే లేదని నేను అనుకుంటున్నాను. మేబీ ఇది ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ నొక్కగానే మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు కంప్లీట్ అకౌంట్ ఓపెనింగ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డు అది మీరు ఇచ్చేసి చెక్ ఓటీపీ జనరేట్ ఓటీపీ అని చూపిస్తుంది, చూసారు కదా. సో ఓటీపీని అయితే జనరేట్ చేస్తారు. ఓటీపీ జనరేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ అయితే మాత్రం పక్కాగా లింక్ అయి ఉండాల్సి ఉంటుంది. బికాస్ మీరు అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా జరిగి ఉండాల్సిందే కాబట్టి మీకు ఓటీపీ రావడానికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, పక్కాగా వస్తుంది. వెయిట్ చేయండి. సో అయిపోయిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా ఏమడుగుతుందంటే ఆధార్ సీడింగ్ చేశారా లేదా అని అడుగుతుంది. ఎస్, ఖచ్చితంగా మన ఆధార్ సీడింగ్ చేసి అయితే ఉండాలి. అంటే మన బ్యాంక్ అకౌంట్కి నెంబర్కి మెసేజ్ వస్తే ఆధార్ సీడింగ్ అవుతున్నట్టే, లేకపోతే లేనట్టే. ఖచ్చితంగా నేనైతే ఆధార్ సీడింగ్ అయితే చేశాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేనైతే చేశాను. ఏ బ్యాంక్లో చేశారని కూడా మీకు అడుగుతుంది. సో సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ ఐడి అండ్ నెక్స్ట్ మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, ఇది కూడా మీరు ఇక్కడే స్టార్టింగే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇది కూడా మనకు నచ్చినట్టుగా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. చెక్ అవైలబిలిటీ అంటే యూపీఐ అనేది అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా అడుగుతుంది. అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతా కూడా ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మళ్ళీ మనం వేరేగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇండస్ఇండ్ బ్యాంక్కి వెళ్తే మొత్తం వాళ్ళే సాల్వ్ చేస్తానని అయితే చెప్పారు. ఎందుకంటే నాకైతే వాళ్ళు కాల్ చేయడం జరిగింది. సో ఇక్కడ పాస్వర్డ్ అదంతా ఇచ్చేస్తారు. నెక్స్ట్ మీకు మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అది కూడా మీరే ఇవ్వచ్చు, మీకు నచ్చింది అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇండస్ సేవింగ్స్ అకౌంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే అని చెప్తారు. చెప్పిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. సో ఆ ఓటీపీని కానీ ఇక్కడ మీరు సబ్మిట్ చేసినట్టయితే కంప్లీట్గా అకౌంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతున్నట్టే. ఓకే, సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇలా మీరు ఒక 5 days 6 days అయిన తర్వాత మీకు కంప్లీట్గా యాక్టివేట్ అవుతుంది. అది ఎలాగో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది మనకి అప్స్టాక్ అకౌంట్కి సంబంధించింది. సో బ్యాలెన్స్ అయితే నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది వేరే వాళ్ళ అకౌంట్ ఇది. సో 215
అండ్ మీరు ఒకవేళ ఫండ్ యాడ్ చేసుకోవాలి అంటే మీకు ఎలా ఉంటుంది అండ్ ఇది అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపించడం కోసం చెప్తున్నాను. యాడ్ బ్యాంక్ అకౌంట్ అని కొట్టగానే మీకు ఇక్కడ అప్స్టాక్ 3-in-1 అకౌంట్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఇలా వస్తుంది. సో అది మీరు ఏం చేయడానికి ఉండదు. ఇక్కడ చూసారు కదా స్మార్ట్ ట్రాన్స్ఫర్ కింద ఏమవుతుంది, మీరు వేరేది ఏదైనా సరే ట్రై చేయండి, అది అవ్వదని చెప్తుంది. ఇప్పుడు నా అకౌంట్లో ప్రస్తుతానికి ఇంత అకౌంట్ ఎంత అయితే ఉంది బ్యాలెన్స్ 0.55 అండ్ ఇప్పుడు నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెలెక్ట్ ఓకే. ఇది కూడా మనకి ఏం చేస్తానంటే స్మార్ట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రస్తుతానికి అవ్వట్లేదు. ఇది నేను ముందుగా రికార్డ్ చేయబడింది. ఓకే. సో ముందుగా నేనైతే రికార్డ్ చేశాను. అప్పుడైతే మాత్రం అకౌంట్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వకముందు మీరు ఓపెన్ చేశారనుకోండి, సో 3-in-1 అకౌంట్ అని చెప్పేసి ఇలా మీకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి అలా ఉండిపోతుంది. సో ఏదైనా సరే ఒక 5 days 6 days అయితే మీకు టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ అంతా ఓపెన్ అయిపోయిన తర్వాత నేను ఒక 1 week తర్వాత అయితే ఈ వీడియో కోసం అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఎస్, ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచే మీకు డైరెక్ట్గా ఫండ్ అనేది యాడ్ అవుతుంది, విత్డ్రా అవుతుంది. ఓకే. సో అమౌంట్ ఎంత అనేది యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. స్మార్ట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇక్కడ అయింది చూసారు కదా. ఇంతవరకు మనకి రెడ్ కలర్ చూపించేది. సో కంటిన్యూ మీరు ప్రెస్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ వచ్చేసరికి 10 minutes మాత్రమే ఉంటుంది. వన్స్ మీరు ఓటీపీ కానీ క్లిక్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా అయితే మీకు అకౌంట్లోకి మనీ అయితే యాడ్ అయిపోతాయి. సో నేనైతే ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేశాను. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఎంత ఫాస్ట్గా మనకి అకౌంట్లోకి మనీ యాడ్ అయిపోయినాయి చూసారు కదా. ఇప్పుడు ఆ మనీ అనేది యాడ్ అయిందో లేదో చూసుకోవటం ఎలా అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనం బ్యాలెన్స్లోకి వెళ్దాం. బ్యాలెన్స్లోకి వెళ్తే చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిందో. అండ్ మీరు ట్రేడ్ చేయకుండా వదిలేసిన ప్రతి రూపాయికి కూడా వాళ్ళు ఏంటి అని అంటే 100 rupees దాటిన తర్వాత మీకు వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటారు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్తాను. సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం చాలా మంచి ఫీచర్ ఇది. అప్స్టాక్ 3-in-1 అకౌంట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. నేను అందుకే తీసుకోవడం జరిగింది. చూసారు కదా స్మార్ట్ ట్రాన్స్ఫర్కి మీకు ఎప్పుడు కూడా 0 charges అనమాట. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసినా ఏమైనా చేస్తే మీకు మనీ అయితే కట్ అయ్యే అవకాశం ఉందేమో, కానీ దీన్ని అయితే మనీ అయితే కట్ చేయమని అయితే చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. ఫ్రెండ్స్ చూశారు కదా. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.